హలో ఫ్రెండ్స్, ఈరోజు అందరికి మీకు ఎలక్ట్రిసిటీ బిల్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చెప్తానమాట. ఇక్కడ మనకి యూనిట్స్ బట్టి బిల్ జనరేట్ అవుతుందని అందరికీ తెలుసు. ఇంటికి వస్తారు, స్కాన్ చేస్తారు, బిల్ ఇస్తారు. యూనిట్స్ ఎంత ఛార్జెస్ బట్టి దాని బిల్ వస్తుంటుంది. సపోజ్ మనమే అది సి లాంగ్వేజ్లో రాస్తే ఎలా వస్తుంది, బిల్ ఎలా జనరేట్ అవుతుందని ఒక ప్రోగ్రామ్ రాశాను. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ ఏం లేదు, వేరియబుల్ డిక్లరేషన్, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్, ఇఫ్ కండిషన్, అందులో లాజికల్ ఎండ్ ఇచ్చాను. లాజికల్ ఎండ్ ఇక్కడ చూస్తే లాజికల్ ఎండ్ అంటే రెండు కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇఫ్ క్లాజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. అలా ఇచ్చాను అనమాట. దాన్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ బిల్ ఆ లాజిక్ యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ బిల్ ప్రోగ్రామ్ అనేది జనరేట్ చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఎంటర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ టు జనరేట్ ద బిల్. నాకు ఒక 12 యూనిట్సే వచ్చింది అనుకోండి. బిల్ ఎంత వస్తుంది? 23 రూపీస్ వస్తుంది. ఓకే, ఇది 23 రూపీస్ ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి, కండిషన్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ లాజికల్ అండ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అంటే అవి రెండు సాటిస్ఫై అయినాయి. 12 అనేది 0 కంటే గ్రేటర్ దెన్ ఉంది, 50 కంటే తక్కువ ఉంది కాబట్టి బి కండిషన్ సాటిస్ఫై అయ్యి ఇక్కడ మల్టిప్లికేషన్ అయిపోయి 12 ఇంటూ 1*95 అయిపోయి 1 ఇంటూ 95 అయిపోయి టోటల్ బిల్ జనరేట్ అవుతుంది. ఇలా డిఫరెంట్ రేంజెస్ మధ్యలో డిఫరెంట్ ఉంటాయి. వేరే చూద్దాం, చూడండి, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. సపోజ్ నాకు ఒక 500 యూనిట్స్ వచ్చింది అనుకోండి. చూడండి, బిల్ వచ్చేసి 4750. అంటే రేంజెస్ బట్టి మనకి ఇక్కడ బిల్ ఉంటుంది. మన 500 ఉన్న కండిషన్ ఏది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 500 ఉన్న కండిషన్ సాటిస్ఫై అయ్యేది. ఇక్కడ చూడండి, 401 కంటే ఎక్కువ ఉండాలి, 800 కంటే తక్కువ ఉంటే 500 ఇంటూ 9.5 మల్టిప్లికేషన్ అయ్యి మనకి బిల్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మొత్తం ఎలక్ట్రిసిటీ బిల్